చాలా కాలం క్రితం పార్వతీదేవి తన శరీరంలోని దివ్యమైన మట్టితో గణేశుడిని సృష్టించినప్పుడు భక్తులు ప్రేమతో పూజించినప్పుడల్లా ఆయనతో ఉండాలని ఆమె ప్రార్థించింది. అప్పుడు శివుడు గణేశుడిని ఇలా ఆశీర్వదించాడు: నా కుమార, ప్రజలు నిన్ను భక్తితో పులిచినప్పుడల్లా నువ్వు భూమికి వస్తావు. కాని కొన్ని రోజులు గడిపిన తర్వాత నువ్వు కైలాస పర్వతానికి తిరిగి రావాలి. ఈ విధంగా ప్రతి సంవత్సరం గణేశ చతుర్థి సందర్భంగా భక్తులు గణేశుడిని గొప్ప ఆనందంతో ఇంటికి తీసుకువస్తారు. ప్రార్థనలు, స్వీట్లు మరియు సంగీతంతో పూజిస్తారు. గణేశుడు అడ్డంకులను తొలగిస్తాడు మరియు ఇంటిని ఆనందంతో నింపుతాడు. కాని విసర్జన రోజున మనం ఆయనను నీటిలో ముంచుతాము. జీవితం తాత్కాలికమని మరియు ప్రతిదీ ప్రకృతికి తిరిగి వస్తుందని ఇది మనకు బోధిస్తుంది. విగ్రహం నదులు లేదా సముద్రాలలో కరిగిపోయినప్పుడు గణేశుడు భక్తుల ఇబ్బందులను దూరం చేసి ప్రతిచోట శ్రేయస్సును వ్యాపింపజేస్తాడని నమ్ముతారు. నిమజ్జనానికి ముందు భక్తులు గణపతి బప్పా